వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. దాంతోపాటు రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ చార్ట్ కనుక చూసుకుంటే మనకు బేరిష్ సైడ్ అనేది కనిపిస్తూ ఉన్నది గత కొన్ని రోజుల నుంచి. మనము ఫ్రైడే రోజు కూడా మాట్లాడుకున్నాము మార్కెట్ ఇప్పుడు బులిష్ సైడ్ నుంచి కొంచెం బేరిష్ సైడ్లోకి వస్తుందని. మనకు ఒకవేళ సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం తీసుకోవాలి. అలాగే 5 మినిట్స్ చార్ట్లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇవాళ మళ్ళీ ఏదైతే మనకు సపోర్ట్ జోన్ ఉండిందో ఆ సపోర్ట్ జోన్ కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఒక కన్ఫర్మేషన్ ఇంతకుముందు మనకు జోన్ బ్రేక్ చేసి మళ్ళీ వాళ్ళ సపోర్ట్ని బ్రేక్ చేసి ఇండికేషన్ చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పడబోతుంది. మినిమం నిఫ్టీ అయితే ఇంకొక 500 పాయింట్స్ టు 1000 పాయింట్స్ మధ్యలో మనకు నిఫ్టీ అనేది కిందకి రాబోతుందని ఒక ఇండికేషన్ మాత్రం ఇస్తుంది. 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే కనుక కూడా మనకు మార్నింగ్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువగా కన్సాలిడేషన్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా మనకు వెంటనే ఏంటంటే కింది సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట, బ్రేక్డౌన్ ఇచ్చింది. సో బ్రేక్డౌన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉన్నాము మార్కెట్ క్లోజ్ అయినంత వరకు. సో దీంతో మనకి ఏం అర్థం అవుతుంది ఇక్కడ అంటే మార్కెట్ ఖచ్చితంగా బేరిష్ సైడ్లో ఉంది. ఖచ్చితంగా సెల్ ఆఫ్ అనేది మెల్లిమెల్లిగా రోజు క్వాంటిటీస్ పెద్ద ప్లేయర్స్ ఇక్కడ డంప్ చేస్తున్నారు. సో దీంతో ఏంటంటే మనకు ఒక ఇండికేషన్ వచ్చిన తర్వాత చార్ట్లో కూడా కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి మనము బేరిష్ సైడ్ ట్రేడ్స్, సెల్లింగ్ ట్రేడ్స్, పుట్ ఆప్షన్స్ ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకు, సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ తప్పకుండా అలా ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ మళ్ళీ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఇవాళ ఈ లోని ఒకవేళ బ్రేక్ చేసింది అంటే అక్కడ నుంచి ఇంకా సెల్లింగ్ వస్తుంది. తప్పకుండా ఇంట్రాడేలో మనకు 100 to 200 పాయింట్స్ మాత్రము చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవాళ కూడా మనం చూసుకుంటే -218 పాయింట్స్లో మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇంట్రాడేలో మినిమం 100 పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూడడానికి ఛాన్స్ ఉంది మైనస్లో మనకు. సో తప్పకుండా మళ్ళీ మనకి ఇక్కడ ఒకవేళ ఈ లోని బ్రేక్ చేస్తే అక్కడ నుంచి ఇంకా మనం సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది సమ్వేర్ ఈ జోన్ దగ్గర అంటే అక్కడ ఎక్కువసేపు సస్టైన్ చేయకపోవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ఇంకా మార్కెట్లో ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇంకా ఫాల్ రావడం కొంచెం కష్టం. డిపెండ్స్ ఆన్ ద గ్యాప్ డౌన్ అనమాట. కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఏం కాదు, కానీ ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ అలా గ్యాప్ డౌన్ వచ్చింది అంటే అప్పుడు కొంచెం మనం కాషియస్గా చూస్తూ ఒకవేళ ఆ కన్సల్టేషన్ని మనకు బ్రేక్ డౌన్ చేసి ఇంకా ఫాల్ చూపించినట్లయితే చిన్న టార్గెట్తో 25 పాయింట్స్ 50 పాయింట్స్ టార్గెట్తో ఇంట్రాడేలో ఒక పొజిషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ గ్యాప్ డౌన్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఇంకా మార్కెట్ కిందగా పడడం కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మనం కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటేనే మనం మార్కెట్లో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతాము. ఇంకా రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.